రాముల వారు ఎదురుగా చేయడం అంటే మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పుట్టలో మేనమామలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలాంటి మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారాలుగా చేస్తాం, స్వామికి అర్ఘ్యమిస్తాం. ఎందుకు అంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్టు అర్ఘ్యము అంటే. పాద్యమిస్తాం, పాదాలకు చాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అంటే. స్వామికి ఆచమనము సమర్పిస్తాం, పుక్కిలించడానికి మనకి నీళ్ళు ఇచ్చినట్లు అన్నమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అంటే ఒక మానవ మాతృడికి ఎలా చేయాలో అలాగే స్వామి కూడా చేయాలి. భక్తులకి సీతమ్మవారు అమ్మవారు తూర్పు వచ్చి వచ్చి ఎదురుగా కూర్చోబోతున్నారు. అంటే అమ్మవారి కటాక్షంలో ఒక గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తరేవనికాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందర కటాక్ష లత విభవ బ్రహ్మేంద్ర గంగాధరం. అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడింది, అంటే బాగా పడల. శ్రీమన్మందర కటాక్ష మందముగా పడితే చాలు, కొంచెంగా పడితే చాలు. మందర కటాక్ష లత విభవ, దానివల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి. ఎలా వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరం. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, గంగాధరుడు అయ్యారట. అంటే కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు. అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడు ఎవరు అంటే విష్ణుమూర్తి. అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరు ఉన్నది, శ్రీయశ్రీ శ్రీరంగేశ తనవ హృద్యాం భగవతి అంటున్నారు. అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు. అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన కోరుకుంది. అంటే అది కదా, అందరూ లక్ష్మీదేవి కోరుకుంటుంటే లక్ష్మీదేవి ఒక కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి పేరు అన్నారు. ఎవరాయన అంటే శ్రీయశ్రీ, లక్ష్మికే లక్ష్మి ఆయన. అలాగే కశ్రీ శ్రీయ పరమసత్వ సమాశ్రయః, లక్ష్మీదేవియే లక్ష్మీ అయినటువంటి వాడు ఆయన పరమాత్మ అన్నారు. అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందట. క్షీర సముద్రరాజతనయాం, సముద్రం నుండి పుడుతూనే అందరూ ఎవరి వాళ్ళు అనుకున్నారట, ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది, నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట. కానీ ఎవరి మెడలో ఆవిడ దండ వేయలేదు, విష్ణుమూర్తి మెడలో దండ వేసింది. అంతే ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు. కనుక అలాగా లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ ఏం చేసి ఉన్నది, రెండు చేతుల్లో రెండు కమలాలు పట్టుకొని ఆవిడ
సీతామహాలక్ష్మి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతూ ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది. నూతన వధువుగా సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా చేయబడుతూ ఉన్నది. అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మన అందరి మీద పడడానికి అర్చక స్వాములు అందరి వైపు అలాగా చూపిస్తూ వచ్చారు. ఎలాగైతే మేనమామలు బుట్టలో నూతన వధువుని ఆ మేనకోడలను తీసుకొస్తారో అలాగే అర్చక స్వాములు అన్ని కూడా అన్నమాట. అంటే ఒక ఆలయంలో పనిచేసేటప్పుడు ఒక అర్చక స్వామికి ఎలాంటి బాధ్యత ఉంటుందో ఆగమ శాస్త్రం చెప్తున్నది. స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చక స్వామి తండ్రిగా అయిపోవాలట. తల్లిగా ఒక తల్లి బిడ్డకు స్నానం చేస్తుంటే ఎలాగా భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి. స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట. అంటే భార్య భర్తను చక్కగా అలంకరించి బాగున్నాడు అని అనుకుంటున్నారన్నమాట. అలాగా అర్చక స్వామి అలంకారం చేసిన తర్వాత స్వామి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా ఈ దండలు చేస్తే బాగుంటుందా, ఈ ఆహారం బాగోలేదు ఇంకో ఆహారం వేస్తే బాగుంటుందా అని ఇలా ఆహారాన్ని కూడా మారుస్తూ ఆయన ఎలా నచ్చుతుందో అలా అర్చకుడు అలంకారం చేస్తాడు. అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అంటే ఒక భార్యలాగా ఉండాలి. స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అంటే మంత్రిలాగా ఉండాలట. రాజుగారు వెళుతుంటే రాజు వెనక మంత్రి ఈ రోడ్లో వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్ళకూడదు, ఈ వైపు ఉంటే బాగుంటుంది, ఇట్లా వెళ్తే చెప్పినట్టుగా. అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగా అర్చక స్వామి ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారము అర్చక స్వాములు చేస్తూ తమ భావనలో ఆయన మారిపోతూ ఆ స్వామి చేసేటువంటి ఉపచారాలనే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు. మన తెలుగు వారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే వరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారు అలాగా అందరినీ చుట్టూ అలాగా అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారు ఎదురుగా కూర్చోబెట్టారు. స్వామివారి ఎదురుగా సీతమ్మ వారు చేశారు. అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది. ఉద్వాహం అంటే కళ్యాణము అని అర్థం. శ్రీయోద్వాహం అంటే శ్రీ అంటే లక్ష్మీ అని అర్థం. శ్రీయోద్వాహం అంటే ఇప్పుడు అథ కన్యావరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కన్యావరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. అథ భగవదర్థం కన్యామృతమితి అష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణాంబోలాగత్వా తాం విష్ణోర్గం విష్ణోర్గామసీతాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృసమేవం భగవతా ఓం విష్ణాన్నం వీర్యాణి ప్రబోధయస్తాద్రిమాని భవేదాము ధియో అస్కభాగరుత్తరో సహస్రం విక్రమాణస్తే గోర్భాజో విష్ణోర్గామసీష్టో పృథ్వీష్టాస్మ్యత్రే స్థావిష్టాస్యోధిష్టో ఒక 8 మంది 8 దిక్కులకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం. అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే 8 దిక్కులలో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుకురావడానికి పంపించాలి అని నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్న సంప్రదాయంగా పని చేస్తారు. కాశీ యాత్ర చేసినట్లు అన్నమాట. మన కాశీ యాత్ర కూడా చేస్తారు కదా. ఎట్లా అంటే కాశీ వెళుతున్నాము అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి వెళుతున్నట్టుగాను
బావమరుదో లేకపోతే మామగారు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తామని చెప్పినట్టు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అంటే 8 దిక్కులకి 8 మంది వైష్ణవులను పంపించడం. వాళ్ళు 8 దిక్కులలో వెతుక్కొని వచ్చి సీతమ్మ ఉన్నది అని చెప్తారనమాట. ఆ చెప్పేటువంటి దాన్ని వర్ణనం అయిన తర్వాత ఆ ప్రవరణను చదివేటువంటి పద్ధతి ఉంటుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ వర్ణన పూర్తయిన తర్వాత ఈ ఋతుక్ వర్ణనం అనేటువంటిది జరిగిన తర్వాత ఆ ప్రవర పఠనాన్ని అర్చక స్వాములు మనకు వినిపిస్తారు. దాన్ని విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. బ్రువతే